ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మంచి మాట. ఒకరోజు మేకు సుత్తిని ప్రశ్నించిందంట. నీవు నన్ను ఇలా కొడుతూ ఉండడం వల్ల నాకు చాలా నొప్పిగా అనిపిస్తుంది. నన్ను ఎందుకు అలా కొడుతున్నావు అని అడిగిందంట మేకు. దానికి సుత్తి, నేను నిన్ను ఇలాగా కొట్టడం వల్ల నీవు ఒక చెక్కలోనికి కానీ ఒక గోడకి కానీ స్థిరంగా పట్టుకొని ఉండగలుగుతున్నావు అని చెప్పిందంట సుత్తి. దానికి మేకు ఆశ్చర్యపడి, నీవు చెప్పింది నిజమే, కానీ నన్ను ఇలా కొడుతూ ఉండడం వల్ల నీకు కూడా నొప్పి అనిపిస్తుంది కదా, నీకు అలసటగా కూడా ఉంటుంది కదా, మరి నీకు అలసట లేదా అని ప్రశ్నించిందంట. దానికి సుత్తి, ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు భరించడమే బాగుంటుంది అని చెప్పిందంట. మన జీవితం కూడా ఇంతేనండి. మనకి జీవితంలో కష్టం వచ్చినప్పుడు మన మనస్సు అనేది విరిగిపోయి భగవంతునిపై ఒక విరక్తి భావన కలగడం కోసం మనకి కష్టం అనేది రాలేదు. మన ఆలోచన పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఒక ఆత్మవిశ్వాసంతో మనం వెళ్ళినట్లయితే కనుక బాధ కూడా మనల్ని బాగు చేస్తుంది.